హాయ్! హలో! అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినాయక చవితి పండుగ అందరూ బాగా జరుపుకున్నారా? అందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలండి. సో, పండగ రోజు అన్ని రకాల ప్రసాదాలు చేసుకోవాలని ఉంటుంది. సో, టైం అయితే తక్కువ ఉంటుంది. సో, నేను ఈ వీడియోలో ఈజీగా, సింపుల్‌గా ఒకే స్టఫ్‌తో 3 ప్రసాదాలు, నెక్స్ట్ వచ్చేసి ఎంతో యమ్మీగా చల్లారిన తర్వాత కూడా పల్చగా ఉండేలాగా పాల తాలికలైతే ప్రిపేర్ చేశాను. సో, ఈ వీడియోలో అయితే నేనెలా ప్రిపేర్ చేశాననేదైతే చూసేద్దాము. సో, నైటే ఒక కప్పు అంటే నేనైతే గ్లాస్‌తో తీసుకున్నాను. ఒక గ్లాస్ వరకు పచ్చిశనగపప్పు తీసుకొని నైట్ పడుకునే ముందు నానబెట్టేసాననమాట. ఇంకా పొద్దున్నే స్టవ్ అంతా క్లీన్ చేసుకొని చక్కగా బొట్లయితే పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించేసుకొని ఈ నానబెట్టిన శనగపప్పునైతే స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాననమాట. ఒక గ్లాస్ నీళ్ళైతే పోసుకున్నాను. సో, ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల పప్పు త్వరగా విజిల్స్ వచ్చేస్తుంది. టైం సేవ్ అవుతుందనమాట. నెక్స్ట్ పులిహోర కోసం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడొచ్చేసి ఒక 4-5 విజిల్స్ మీడియం ఫ్లేమ్‌లో రానిస్తే పప్పు అయితే నాకు చక్కగా ఉడికిపోయిందనమాట. ఈ పప్పులో నీళ్లు గనక ఎక్స్ట్రా ఉంటే మనం స్ట్రెయిన్ చేసేసుకుని ఆ తర్వాత మిక్సీ జార్‌లో అయితే వేసుకోవాలి. నేను పోసిన వాటర్ అయితే కరెక్ట్‌గా సరిపోయినాయి. నీళ్ళైతే లేవనమాట. సో, దీన్ని మిక్సీ జార్‌లో వేసేసుకొని ఇంకా ఫ్యాన్ కింద అయితే పెట్టుకొని కాసేపు అయితే చల్లారి పెట్టుకుంటాను. సో, ఇంకా నేను ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం అయితే తీసుకున్నాననమాట. సో, బెల్లం తురిమేసి పక్కన పెట్టుకున్నాను. పప్పు చల్లారి పెట్టుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అది చల్లారేలోపు మోదకాలు అలాగే పూర్ణం కుడుములు చేయడానికి బియ్యపిండినైతే ఉడకపెట్టుకుంటున్నాను. ఒక ప్యాన్‌లో ఒక కప్పు నీళ్లు పోసుకొని కొద్దిగా ఉప్పు అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నాననమాట. వేసుకొని ఇంకా స్టవ్‌నైతే సిమ్‌లో పెట్టుకున్నాను. ఆ నీళ్ళైతే మరగనివ్వాలనమాట. సో, ఇంకా ఇక్కడ పప్పయితే చల్లారిపోయింది. ఇంకా దీన్ని మనం మెత్తగా అసలు ముద్దపప్పులాగా బాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలనమాట. అప్పుడే ఈ స్టఫ్‌తో మనం బొబ్బట్లు, అలాగే మోదకాలు, నెక్స్ట్ వచ్చేసి పూర్ణం కుడుములు ఏది చేసినా కూడా పప్పు అనేది అస్సలు తగలకూడదనమాట. సో, మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్‌గా పప్పుని చక్కగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్యాన్‌లోకి తీసుకొని చూపించాను కదా ఇందాక, ఒక గ్లాస్ బెల్లం అయితే దీంట్లో యాడ్ చేసి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ఇందులో ఒకసారి కలుపుకొని బెల్లము, పప్పుని సిమ్‌లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే వాటర్ కంటెంట్ అస్సలు లేదు కాబట్టి అడుగంటుతుందనమాట. సో, కొంచెం యాలుక్కాయల పొడి కూడా ఏసుకొని కలిపేసుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకున్నాను. ఇటు సైడు ఇందాక పెట్టిన వాటర్ అయితే చక్కగా మరిగిపోయినాయి. ఇందులో అరకప్పు బియ్యపిండనమాట. ఇది బయట నుంచి నేను కొనుక్కొచ్చిందే, తడిపిండి అయితే కాదు. సో, ఒక కప్పు నీళ్లు, అరకప్పు బియ్యపిండి వేసేసి స్టవ్ సిమ్‌లో పెట్టేసి కొంచెం కలిపేసుకొని ఇంకా ఆఫ్ చేస్తే సరిపోతుందనమాట. ఆ వేడికి బియ్యపిండి చక్కగా మెత్తగా సాఫ్ట్‌గా అయిపోతుంది. సో, ఈ విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత కొంచెం చల్లారే వరకు అయితే పక్కన పెట్టుకుంటే మనకి పిండి కలపడానికి ఈజీగా ఉంటుంది. సో, ఇంకా నేను ఈ విధంగా పిండిని అయితే కలిపేసుకున్నాననమాట. చక్కగా ఈ పిండి మరీ లూజ్‌గా ఉండకూడదు. ఈ కొలతతో అయితే సరిపోతుందనమాట. ఇంకా ఇప్పుడు పూర్ణం చేయడానికి ఈ పప్పు కూడా అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇలా పట్టుకుంటే మనకి ఉండలాగా చేయడానికి వస్తే గనక ఈ స్టఫ్ అనేది మనకు రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు దీంతోనే నేను పూర్ణం కుడుములు అలాగే మోదకాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, బియ్యపిండి ఈ విధంగా మెత్తగా మనం ఎంత సాఫ్ట్‌గా కలపగలిగితే అంత సాఫ్ట్‌గా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు పూర్ణం కుడుములు చేయడానికి దీంట్లో ఒక చిన్న చపాతీ ముద్దలాగా కొంచెం తీసుకొని దాంట్లో ఉడకపెట్టుకున్న ఈ పూర్ణంని పెట్టేసుకొని రౌండ్‌గా చేసేసుకొని ఒక బాల్ లాగా చక్కగా పగులు అనేది లేకుండా సాఫ్ట్‌గా బాల్ లాగా చేసేసుకుంటే పూర్ణం కుడుములైతే చక్కగా తయారవుతాయి అన్నమాట. సో, నేను ఇలాంటిది బెజ్జాలు ఉన్న గిన్నె ఏదన్నా కూడా మనం పెట్టుకోవచ్చు. లేదంటే ఇడ్లీ పాత్రలో అయినా ఉడకపెట్టుకోవచ్చు అనమాట. సో, నేనైతే ఈ గిన్నెలో పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదే పిండితోనే మోదకాలు అనమాట. సో, మోదకాలు కొబ్బరి, బెల్లం స్టఫ్ చేసి చేసుకోవచ్చు. ఇలా మనం బొబ్బట్లు చేసుకునే పూర్ణంతో కూడా చేసుకోవచ్చు అనమాట. సో, ఈ పూర్ణం ఇందులో స్టఫ్ చేసేసి బియ్యపిండితో క్లోజ్ చేసేస్తున్నాను. ఈ మౌల్డ్స్ మనకి బయట షాప్స్‌లో దొరుకుతాయి. మనకి మౌల్డ్ లేదు అంటే చేత్తోనే ఆ షేప్ చేసేసుకొని స్పూన్‌తో ఇట్లా మార్క్స్ లాగా పెట్టుకున్నా కూడా మోదక్ షేప్ అయితే వచ్చేస్తుందనమాట. సో, గణపయ్యకి మోదకాలంటే చాలా ఇష్టం కదా! కుడుములన్నా, మోదకాలన్నా చాలా ప్రీతంట. సో, అందుకని వినాయక చవితికి కంపల్సరీ అయితే ఇవి ప్రిపేర్ చేస్తాను నేను. సో, ఈ విధంగా అయితే చేస్తాననమాట. వీటినే మనం నొక్కి పెట్టేసి ఇంకా జిల్లేడికాయల్లాగా కూడా కొంతమంది చేస్తారు.
సో 2 రకాల ప్రసాదాలు అయితే ఈజీగా అయిపోయినాయి. పూర్ణం కుడుములు, మోదకాలు అనమాట. సో వీటినైతే మనం స్టీమ్ చేసేసి ఉడకబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక గిన్నెలో అయితే వాటర్ పోసి పెట్టుకున్నాను. సో అది అయితే పక్కన మరుగుతూ ఉందన్నమాట. ఇంకా ఈ చేసేసిన ఈ గిన్నెని మరుగుతూ ఉన్న నీళ్ళ గిన్నె మీద అయితే పెట్టేసుకుంటున్నాను. ఆ బెజ్జాల్లోంచి చక్కగా ఆవిరైతే అందులోకి వెళ్తుందనమాట. ఇంకా పెట్టేసి మూత పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా కొన్ని చెయ్యాలి, అది అయ్యేలోపు ఇవి ఉడుకుతూ ఉంటాయని చెప్పేసి చక్కగా మూత అయితే ఈ విధంగా పెట్టేశాను. ఒక 15 నిమిషాల పాటు ఉడికితే చక్కగా ఈ మోదకాలు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. సో అన్నీ చేయడం అయితే అయిపోయింది. నేను చేసిన పిండికి కరెక్ట్గా 9 అయితే అయినాయి అన్నమాట. 4 ఏమో పూర్ణం కుడుములు, ఒక 5 మోదకాలు అయితే అయినాయి అన్నమాట. సో ఇంకా పెట్టేసుకొని సిమ్లో పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ పక్కన స్టవ్ మీద అయితే పాల తలికలు చేయడానికి అయితే ప్యాన్ పెట్టుకుని ఒక అరకప్పు నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకొని నీళ్లు పోసుకున్నాను అనమాట. దీన్ని ఉండలు లేకుండా కలిపేసుకొని ఈ పిండిని నీళ్ళల్లో వేసుకొని కలుపుకుని తిప్పుతూ ఉంటే చక్కగా గంజిలాగా అవుతుందన్నమాట మనకి. ఇలా గంజిలాగా అయిన తర్వాత దీన్ని బియ్యం పిండితో కలపడం వల్ల మనకి పాల తాలికలు అనేవి చక్కగా జిగురుగా అయితే వస్తాయి. సో ఈ విధంగా థిక్గా అయిన తర్వాత ఆఫ్ చేసేసాను. ఇప్పుడు పాల తాలికలు చేయడానికి 3/4 గ్లాసు బియ్యం పిండి అయితే తీసుకున్నాను అనమాట. ఒకే గ్లాస్తో తీసుకుంటే మనకి మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. 3/4 గ్లాస్ బియ్యం పిండిలో 1 చెంచా బెల్లము, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని దీంట్లో ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్చర్ ఉంది కదా, చక్కగా థిక్గా గంజిలాగా ప్రిపేర్ చేసాం కదా, దీన్నంతా ఇందులో వేసేసుకున్నామంటే జిగురుగా వస్తుంది. పిండి కూడా వేడివేడిది వేస్తాం కాబట్టి ఉడికి పిండి కొంచెం సాఫ్ట్గా అయితే అవుతుందన్నమాట. సో సరిపడినంత కరెక్ట్గా వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇంకా పిండి కలుపుకునేలోపు నాకు ఇంకా మోదకాలు, పూర్ణం కుడుములు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఇంకా ప్లేట్లోకి తీసేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. సో ఇవైతే పక్కన పెట్టేసుకుని ఇంకా పిండి కలిపేసాను అనమాట. సో పాల తాలికలు చేయడానికి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పాల తాలికలు చేయడానికి గిన్నె పెట్టుకొని ఒక 3/4 గ్లాస్ నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాను. నీళ్ళు వేసుకొని సగ్గుబియ్యం ముందే నానబెట్టాను. ఒక 1/4 కప్పు సగ్గుబియ్యం అయితే వేసుకొని ఒక ఉడుకు రానిస్తే సరిపోతుంది. నానబెట్టిన సగ్గుబియ్యం కాబట్టి త్వరగా ఉడికిపోతుందనమాట. కాస్త ఉడికిన తర్వాత పాలు యాడ్ చేసుకుంటే పాలల్లో కూడా కొంచెం ఉడికి ట్రాన్స్పరెంట్గా అయితే సగ్గుబియ్యం వస్తాయి. సో ఈ విధంగా కొంచెం ఉడుకు పట్టిన తర్వాత నేను 1/2 లీటర్ పాలు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో పాలు పోసిన తర్వాత ఇంకా సగ్గుబియ్యం ఉడుకుతూ ఉండగా కొంచెం ట్రాన్స్పరెంట్గా పైకి తేలుతూ ఉంటాయి సగ్గుబియ్యం. అప్పుడు మనం పాల తాలికలను వేసుకోవాలన్నమాట. చక్రాల గిద్దలు ఇవి లేకపోతే మనం చేత్తో ఎంత సన్నగా కావాలంటే, లేదంటే ఎంత లావుగా కావాలంటే అలా చేత్తో అయినా సరే ఇట్లా చేసేసుకొని వేసుకోవచ్చు. నేనైతే చక్రాల గిద్దలతో అయితే వేస్తున్నాను. నాకు ఇవైతే హోల్స్ చాలా చిన్నగా ఉన్నాయి. సో పాల తాలికలు కూడా చాలా సన్నగా అయితే వచ్చాయన్నమాట. లావు చక్రాల గిద్దలు ఉంటే ఇంకా అవి కూడా లావుగా వస్తాయి తాలికలు. సో ఇవి కూడా బాగానే ఉన్నాయి, సన్నగా వచ్చాయన్నమాట. సో ఈ తాలికల్ని ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత మనం గరిటె పెట్టి అయితే అస్సలు కదపకూడదన్నమాట. సో నేను కలుపుకున్న పిండి మొత్తాన్ని తాలికలుగా అయితే ఒత్తేసుకున్నాను. కొంచెం పిండి ప్రెస్ చేసిన తర్వాత ఒకసారి కొంచెం ఇలా అంటే అవి కట్ అవుతాయి అన్నమాట. మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తాలికలు వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని గరిటె అయితే పెట్టకుండా ఒకసారి క్లాత్ పెట్టి కదుపుకుంటే గిన్నెని సరిపోతుంది. నెక్స్ట్ ఉండ్రాల పాయసం చేస్తారు కదా, అది సపరేట్గా చేయకుండా నేను పిండిని కొంచెం అదే కలిపిన పిండిని ఉండ్రాల్లాగా చేసేసుకొని అందులో వేస్తానన్నమాట. సో ఉండ్రాళ్ళ పాల తాలికల పాయసం అయితే ఒకే దాంట్లో రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా రెడీ అయ్యేలోపు నేను ఇంకా పక్కన పులిహోర కోసం గిన్నె కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పాల తాలికలు ఉడికేలోపు బొబ్బట్లు చేయడం కోసము అదే ప్లేట్లో 1 కప్పు మైదా అయితే తీసుకున్నాను అనమాట. ఈ మైదాలో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం నీళ్ళు అయితే వేసేసుకొని పిండిని జారుగా అయితే కలుపుకోవాలి. గట్టిగా కలిపితే బొబ్బట్లు సాగవన్నమాట. సో బాగా పలచగానే కలుపుకోవాలి పిండిని. కొంచెం ఈ విధంగా కలుపుకున్న తర్వాత నూనెని కానీ నెయ్యిని కానీ వేసేసుకొని మళ్ళీ నూనె పిండిలోకి వెళ్ళేలాగా బాగా కలిపేసుకున్న తర్వాత పైన కొద్దిగా నూనె పోసేసుకొని
పిండిని అయితే బాగా నానబెట్టుకోవాలన్నమాట. బొబ్బట్లు ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి. సో ఈ విధంగా మూత పెట్టేసి దీన్నైతే పక్కన పెట్టుకున్నాను. పాల తాలికలు ఉడికినాయో లేదో ఎలా తెలుస్తుందంటే, కాసేపు ఆగిన తర్వాత గరిటె పెట్టి చూసి స్పూన్‌తో ఇలా అంటే విరిగింది అంటే గనక మనకి చక్కగా ఉడికిపోయినట్టే. ఇంకా పాల తాలికలు ఉడికిపోయినయి పక్కన పెట్టేసుకున్నాను. ముప్పావు గ్లాసు బియ్య పిండితో పాల తాలికలు చేశాను కాబట్టి అదే గ్లాస్‌తో గ్లాసుంపావు బెల్లం అయితే వేసుకున్నాను. తీపి తక్కువ తినే వాళ్ళైతే ఒక గ్లాస్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని స్టవ్ సిమ్‌లో పెట్టేసుకొని బెల్లం సిరప్ చేసేసుకున్నాను. సో ఈ విధంగా బెల్లం సిరప్ మరిగిన తర్వాత కట్టేసాననమాట స్టవ్. తర్వాత ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకొని పాల తాలికల్లో ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. సో నేను వచ్చేసి 4-5 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకొని చక్కగా దోరగా అయితే ఫ్రై చేసుకుని నెయ్యితో పాటు గిన్నెలోకి తీసేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకా పక్కన పెట్టుకుని పులిహోర తాలింపు చేయడానికి ఇదే ప్యాన్లో అయితే పోపు అయితే వేసేసుకున్నాను. తాలికల్లో బెల్లము వేడివేడిగా వేస్తే విరిగిపోతుందనమాట. సో అది చల్లారేలోపు పులిహోర అయితే కలిపేసుకున్నాను అనమాట. ఏ బెల్లంతో చేసినా సరే పాలు విరగకుండా ఉండాలి అంటే పాలు లేదంటే సిరప్ ఏదో ఒకటి చల్లగా ఉంటేనే మనకి పాలు అనేది విరగకుండా ఉంటుంది. సో ఇప్పుడు నాకు బెల్లం సిరప్ కూడా పులిహోర కలిపేలోపు చల్లారిపోయిందనమాట. సో ఈ పాల తాలికలో నేను కొద్దిగా యాలుక్కాయల పొడి వేసుకున్న తర్వాత నెక్స్ట్ కరగబెట్టుకున్న బెల్లం పాకం అయితే వేసేసుకున్నాను. ఇంకా మొత్తం వేసేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని చక్కగా నెయ్యితో పాటు ఇందులో వేసేసుకున్నాను అనమాట. ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా పాల తాలికలు అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసుకుంటే చల్లారిన తర్వాత కూడా అసలు చిక్కపడదనమాట. సో ఇప్పుడు కొంచెం పలుచగా ఉంది కదా, చల్లారిన తర్వాత కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేస్తుంది. సో పాల తాలికలు అయితే రెడీ అయిపోయినాయి. సో ఉండ్రాళ్ళు చక్కగా భలే ఉన్నాయి కదా. ఇంకా ఇది రెడీ అయిపోయిన తర్వాత పక్కన అయితే పెట్టేసుకున్నాయి. నెక్స్ట్ ఇంకా లాస్ట్గా ఏముందంటే ఇంకా బొబ్బట్లు ప్రిపేర్ చేయాలన్నమాట. బొబ్బట్ల కోసం పిండి చక్కగా తడి పెట్టేశాను కదా, చక్కగా నానిందనమాట. ఇంక ఇప్పుడు బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవడమే. బటర్ పేపర్ కానీ లేదంటే ఏదైనా కవర్ మీద అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు. కలిపిన ఈ పిండిని తీసుకొని ఇందాక పూర్ణము చేసి పెట్టుకున్నాను కదా, సో దాంట్లో పూర్ణమని అయితే ఈ విధంగా పెట్టేసుకొని నేనైతే బటర్ పేపర్ మీద పెట్టుకుని చేసుకుంటున్నాను. దీనికి ఎక్కువ ఆయిల్ రాసుకోవాలన్నమాట చేతికి, పేపర్కి. అలాగే మనం చేసుకున్న బొబ్బట్టుకు కూడా ఎక్కువ నూనె రాసుకుంటే చక్కగా చేసేటప్పుడు సాగి బొబ్బట్టు చేయడం సులువుగా ఉంటుంది. అలాగే చేయడానికి కూడా తేలిగ్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే బొబ్బట్టు చక్కగా సాగుతుంది, ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా బటర్ పేపర్ పెట్టేసుకొని నేనైతే బొబ్బట్లు ప్రిపేర్ చేస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఒకే పూర్ణం స్టఫ్తో నేను 3 రకాలైతే చేస్తానన్నమాట. సో బొబ్బట్లు కూడా రెడీ అయిపోయినాయి. సో ఇంకా గణపైకి పెట్టేసుకుని నివేదన అయితే చేసేసుకోవడమే. సో ఈ విధంగా అయితే నేను నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేశాను. సో ఈ వినాయక చవితికి చేసిన ప్రసాదాలు ఇవి అన్నమాట. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి మీ సపోర్ట్ని అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ కూడా ఆ గణపతి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ.